రష్యా చేసిన ప్రకటన ఇప్పుడు అందరికీ షాకింగ్ న్యూస్. ఏంటంటే ఈ మధ్యనే ఓ పక్కన శాంతి ఒప్పందం జరుగుతా ఉంది. అందులో భాగంగా ఉక్రెయిన్ యుద్ధ విరమణ ప్రకటిస్తుంది. రష్యా కూడా యుద్ధ విరమణ ప్రకటిస్తుంది, అంగీకరిస్తుంది. ఏంటి అంటే లుహాన్స్క్, డొనెట్స్‌కి, జపోరిజియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ఏదైతే రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల వరకు ఉక్రెయిన్ అడగకూడదు. అలాగే క్రిమియా జోలికి పోకూడదు. మిగతా వాటి జోలికి రష్యా పోకూడదు అన్నటువంటి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది అన్నటువంటి ప్రచారం నడిచింది. అయితే ఉక్రెయిన్ దానికి తోసిపుచ్చింది. అదే జరిగితే గనక జెలెన్స్కీ బ్రతుకు పస్టాండ్ అయిపోతుంది, ప్రజలందరూ చావచితక కొడతారు అన్నటువంటిది. అట్లాంటి సందర్భంలో అతన్ని కాపాడి తమ దేశంలో షెల్టర్ ఇవ్వడానికి కూడా అమెరికా, యూరోప్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ముందైతే యుద్ధాన్ని మేపే పరిస్థితిలో లేవు. ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంపాక్ట్తో పక్కన ఇబ్బంది పడుతున్నటువంటి దశలో అనుకున్నాం. అయితే ఇప్పుడు కథ మారుతోంది, ఆలోచన మారుతోంది. ఏంటయ్యా అంటే తాజాగా రష్యా చెప్తున్నటువంటిది యుద్ధం ఆపే ఉద్దేశం లేదు అని సంచలనాత్మకమైన ప్రకటన చేసింది. కాకపోతే ఎప్పటిదాకా అంటే మా లక్ష్యం నెరవేరేదాకా అంటుంది. ఏమిటి ఆ లక్ష్యం? ఇంతకుముందైతే తమ రష్యన్స్ ఎక్కువ ఉన్నటువంటి డొనెట్స్క్, ఖెర్సన్, జపోరిజియా ఇట్లాంటిది. కానీ ఆ లక్ష్యం అయితే నెరవేరిపోయినట్టే. మరి ఇంకేంటి? అదే ఎవరికి అర్థం కాని మిస్టరీ.